బ్రేకింగ్ న్యూస్ మరుగున పడిన గత విష సంస్కృతిని తెరపైకి తెస్తోంది బీఆర్ఎస్ పార్టీ. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ బస్సుపై దాడికి దిగారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డిల అరెస్టుకు నిరసనగా నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ క్రమంలో వరంగల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సుపై బీఆర్ఎస్ కార్యకర్త రాళ్లు రువ్వడంతో బస్సు వెనక వైపు అద్దాలు ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, వరంగల్లో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన ఏ విధంగా జరుగుతుంది? బస్సుపై వాళ్ళు ధ్వంసం చేసిన దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితం నర్సంపేట అమరవీరుల వద్ద టీఆర్ఎస్ కూడా ధర్నాకు దిగారు. అక్రమంగా అరెస్ట్ చేశారు. తమ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కౌశిక్, మాజీ మంత్రి హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ముఖ్యంగా అయితే శాంతి నిరసన చేసుకోవాలంటూ పోలీసులు చెప్పినప్పటికీ కూడా అమరవీరుల స్తూపం వద్ద నిరసన శాంతియుతంగా చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కూడా మోహరించి దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నాన్ని ఆపుతున్నారు. దీంతో ఆగకుండా పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఆ పోలీసులతో ఒక సందర్భంలో పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీస్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఆందోళనదారులను ఎదురగొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఉధృతిని పెంచాలనే ఉద్దేశంతో అక్కడ వరంగల్ వచ్చినటువంటి వరంగల్ నర్సంపేట ఆర్టీసీ బస్సు పైకి ఒక బీఆర్ఎస్ కార్యకర్త 24వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ పక్కన అధ్యక్షుడిగా ఉన్నాడు పెరుమాళ్ రవి. తాను అక్కడ రాళ్లను తీసుకుని బస్సు పైకి ఇవ్వడంతో బస్సు అద్దాలు కూడా పగిలిపోయి ప్రస్తుతానికి వరంగల్ డిపో మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా రవిపై కేసు నమోదు చేశారు. శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు ఉంది, కానీ ఇట్లా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడము, అధికారం పోలీసులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేయడాన్ని ఎంతవరకు సహించడంటూ కూడా పోలీసులు తమ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఒక నిజంగా శాంతియుతంగా చేసుకుంటే మేము అడ్డుకోలేదు, కానీ కావాలనే ఉచిత పరిస్థితులు ఏమైతే పరిస్థితులను బీఆర్ఎస్ చేశారంటూ కూడా పోలీసులు చెప్తారు. మొత్తానికి తిరిగినటువంటి వ్యక్తులతో పాటు బస్సుపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన రవిపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితులు కూడా పోలీసులకు తమ అదుపులో అయితే ఉంచుకున్నారు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Go, 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 go,